ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లరా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అయిపోయినాయా? ఓట్లు వేసేసారా? మంచిది. ఇప్పుడు ప్రార్థన చేయండి. జూన్ 4వ తారీఖున రిజల్ట్ కోసం. మన దేవుడు అద్భుతాలు చేస్తాడు, డౌట్ ఏమీ లేదు. అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మంచిది. ఉదయకాలం దేవుని వాక్యము కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తన 45:18. తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. జాతిగా ఈ మాట వినాలి ప్రియులారా. మొరపెట్టేవారు, నిజంగా మొరపెట్టేవారు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. నిజంగా మొరపెట్టేవారు. ఏమంటే ఉత్తుగా మొరపెట్టేవాళ్ళు ఉంటారు. ఈ దినాలు చాలామంది వేషాధారణ భక్తి ఎక్కువైపోయింది. మందిరానికి వెళ్ళినప్పుడు ఒకవేళ మైకిస్తే తెగ ప్రార్థన చేస్తారు, గట్టిగా చేస్తారు, బలంగా చేస్తారు. ఇంటికాడ వారికి ప్రార్థన ఉండదు. మందిరానికి వెళ్ళినప్పుడు వీళ్ళు బైబిల్ చదువుతారు, ఇంటికాడ మళ్ళీ ఆ బైబిల్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకే తెలియదు. నేను అందరూ కాదండి, కొంతమంది గురించి చెప్తున్నా. కొంతమంది భక్తి మందిరాల్లోనూ లేదా కూటాల్లోనూ చూపిస్తారు, కానీ వారి ఇంటి దగ్గర నిజమైన భక్తి ఉండదు. భక్తి ఉండదంటే వాళ్ళు ఖాళీ ఉండదు పాపం. కాబట్టి గమనించాలి ప్రియులారా, నిజముగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. ఉత్తుగా మొరపెట్టినప్పుడు లేదా మామూలుగా అలవాటు ప్రకారంగా మొరపెడితే దేవుడిని కార్యం చేయడు ప్రియులారా. నిజంగా మొరపెట్టాలి. కన్నీటితో, వేదనతో, విరిగి నలిగిన మనసుతో నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఎందుకు ఇవ్వడం? అక్కడ బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు పక్కనే ఉన్నాడు. నువ్వు కన్నీటితో, వేదనతో నీ బాధ అంతా దేవుడికి చెప్పినప్పుడు, విరిగి నలిగిన మనసుతో నువ్వు ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఎందుకు చేయడు? ఆయన చేయటానికే ఉన్నాడు మనకి. గమనించాలి ప్రియులారా. యెహోవా తనకు మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టు వారికి 45:18 చూస్తే దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టేవారికి. దానియేలు నిజంగా మొరపెట్టాడు. మోకరించి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దేవుడు విన్నాడు, అద్భుత కార్యం జరిగించాడు. దానియేలు ప్రార్థన నిజంగా మొరపెట్టడం, ఉత్తుగా కాదు, వేషధారణ భక్తి కాదు, ఏదో పైకి ప్రార్థన కాదు. నిజంగా విరిగి నలిగిన మనసుతో, వేదనతో, కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడో నుండి నీ పక్కనే ఉంటాడు, నీతో ప్రయాణం చేస్తాడు ఆయన. నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. విరిగి నలిగిన మనసుతో నిజంగా ప్రార్థన చేస్తే నువ్వు అనుకుంటావు దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, లేదు దేవుడు ఎక్కడో ఉన్నాడు. కాదు, దేవుడు నీ పక్కనే ఉంటాడు. బైబిల్ చెప్తుంది, నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టి వారికి. గమనించాలి పిల్లలు. మరి మొరపెడుతున్నావా? విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నావా? మన భక్తి దేవుడికి అంగీకారంగా ఉండాలి. మన విశ్వాసం దేవుడికి అంగీకారంగా ఉండాలి. మన నమ్మకం దేవుడికి తెలియాలి. అంటే అప్పుడు నిజంగా మొరపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలంటే నిజంగా మనం మొరపెట్టు. సమరస్త్రీ అంటది, అయ్యా మాకు తెలుసయ్యా, గుళ్ళకి వెళ్ళడం తెలుసు, యెరూషలేము దేవాలయం అని తెలుస్తుంది. యేసుప్రభుకే చెప్పింది సమాధానం. యేసయ్యకే సమాధానం చెప్పింది ఆవిడ. యాకోబు బావి దగ్గర అంటది, మాకు అన్నీ తెలుసు, మా పితరులు చాలా మందిరాలకు వెళ్ళారు, యెరూషలేము వెళ్ళారు, అక్కడికి వెళ్ళేటండి. ప్రభు అన్నాడు, అది ఊరుకోమా, అది కాదు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్ళాను కాకం కథలు చెప్తాము. నువ్వు నిజంగా నువ్వు ఆత్మతో ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆవిడకి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయింది. అవును కదా, నిజమైన మనసుతో, ఆత్మతో, విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు దిగి వస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ రకంగా ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి 9849864904. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.